వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. జగన్ ప్యాలెస్ చుట్టూరు 50,000 మంది. ప్యాలెస్లో వణుకు మొదలైందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆ అంశం మీద మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో జగన్ ప్యాలెస్ చుట్టూ 50,000 మంది, అది చూసి ప్యాలెస్లో వణుకు మొదలైందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? జగన్ ప్యాలెస్ చుట్టూ తాడేపల్లిలో అమరావతి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి అతను ఏమనుకున్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఖజానా ఖాళీ చేశాము, ఈ అమరావతిని తిరిగి నిర్మించాలి అంటే అప్పులు పుట్ట వీళ్ళకి, కాబట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చు, అమరావతి పూర్తి చేయలేడు. అంటే ఎప్పుడు పూర్తి కాదు, అది నిరంతర ప్రక్రియ. రాష్ట్ర రాజధాని ఏదైనా సరే అవి ప్రతి సంవత్సరం కొత్త ఏదో వస్తూనే ఉంటాయి, జనాలు వస్తూ ఉంటారు, విస్తరిస్తూ ఉంటుంది, కాబట్టి అది పెరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా అసలు ముందు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కూడా అప్పు పుట్టదు ఈ రాష్ట్రానికి. నేను అన్నీ సరిచేశాను, ఆస్తులన్నీ తాగడు పెట్టేశాను, ఇంక ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టవన్న ధైర్యంతో అతను ఉన్నాడు. సంక్షేమ పథకాలు కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, చంద్రబాబు నాయుడికి సాధ్యం కాదు అని చెప్పని తక్కువ అంచనా వేసుకున్నాడు. ఇప్పుడు కేంద్రం సహాయ సహకారాలతోటి ఇబ్బడిముబ్బడిగా రుణం రావటం, అలాగే గ్రాంట్ రూపాయన 15,000 కోట్ల రూపాయలు రావటం, ఈరోజు అతను నిలిపేసిన అన్ని పనులు కూడా తిరిగి వేగవంతంగా పూర్తి అవ్వటం, అంటే పూర్తి చేస్తూ అనే క్రమంలో భాగంగా పనులు మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఆ పనులు మొదలుపెట్టేస్తే ఇంతకుముందు 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత ఆటంకాలన్నీ తొలగిస్తూ చివరి 16 నెలలు ఏ విధంగా అయితే జనసందోహం ఉండి అక్కడ అన్ని పనులకి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ 30-40 వేల మంది జనాభా అక్కడ ఉండి పనులు ఎంత వేగవంతంగా చేశారో, ఎన్ని మిషనరీలు పనిచేసినాయో చూస్తూనే ఉన్నాం, చూసాం కూడా. తిరిగి మళ్ళీ అలాంటి కోలాహలం ఈరోజు అక్కడ కనపడతా ఉంది అమరావతిలో. క్వాంటమ్ వ్యాలీ మళ్ళీ ఒక అదనపు ఆకర్షణ, ఇవన్నీ కూడా ఒక్కోటి కళ్ళ ముందు కనపడతా ఉంటే, ఈరోజు ఒక వర్క్ జరుగుతూ ఉంటే దానికి సంబంధించి కొన్ని వేల మంది కనుక పనిచేస్తూ ఉంటే అక్కడ డైరెక్ట్గా కొన్ని వేల మంది పనిచేస్తారు, ఇండైరెక్ట్గా ఎంతమందికి లబ్ధి చేకూరుతుందో ఆలోచించండి. వాళ్ళకి భోజనాలు కావచ్చు, వాళ్ళకి ఉండే వాళ్ళు ఖర్చులకు సంబంధించింది కావచ్చు, లేదంటే వాళ్ళ నివాసానికి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా అంటే కొన్ని పెద్ద కంపెనీలు అంటే వాళ్ళ సైట్లోనే వాళ్ళ గుడారాలు ఏర్పాటు చేసి జీవనోపాధి ఉంది కదా ఉంది. అలా అంటే తర్వాత దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు అక్కడే ఉంటారు. కాబట్టి ముందుగా కోలాహలం కనపడతా ఉంది, అక్కడ పండగ వాతావరణం కనపడతా ఉంది. అది అతను ఊహించాల. కాబట్టి ఈరోజు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అసలు ఆ పనులే మొదలు పెట్టకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎవరైతే రుణం ఇస్తున్నారో ఆ బ్యాంకులకి రాశారు, ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళకు కూడా ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా లేవు కాబట్టి మీరు రావద్దు, రకరకాలుగా వాళ్ళకు తెలిసిన మార్గాల్లో అడ్డుపట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ అధిగమించి ఈరోజు అన్ని వేల మంది అక్కడ పనిచేస్తూ ఉంటే సహజంగానే వాళ్ళ కడుపు మంటగానే ఉంటుంది, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూనే ఉంటారు, సహజం అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు, ఇక రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు వేరు. కారణం ఏంటంటే కొంచెం ఆలస్యం అవ్వచ్చు కొన్ని కార్యక్రమాల్లో. అంటే వాళ్ళు అనుకున్న సమయంలో ఏది పూర్తి కాదు, కొన్ని చిన్న పనులు అయితే కొంత ముందవుతాయి, కానీ ఇలాంటి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు అనేవి మాత్రం నిత్యం జరుగుతూ ఉండి ఒకదాని తర్వాత ఒకటి జరుగుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. ఇది బిల్డింగ్ కాదు కదండి, అభివృద్ధి, కంటిన్యూస్ ప్రాసెస్ మీరు అన్నట్టు. అంటే అదే రాజధాని అనేది ఎప్పుడు కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే వీళ్ళు అనుకున్నటువంటి కేంద్ర రంగ సంస్థలు కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించినవి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈ క్వాంటమ్ వ్యాలీ లాంటివి కావచ్చు, ఇలాంటి ఇబ్బడిముబ్బడిగా వచ్చినప్పుడు రాజధాని ప్రాంతంలో ఇప్పుడైతే విద్యాలయాలు అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి. మొన్నే 15 ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి 15 బ్యాంకులకు సంబంధించి కార్యాలయాలు శంకుస్థాపన జరిగినాయి. అలాగే 3 బీమా సంస్థలకు కూడా శంకుస్థాపన జరిగినాయి. ఇంకా కేంద్రం నుంచి రావాల్సినవి ఉన్నాయి. వాటితో పాటు కొంతమంది కేటాయించినటువంటి స్థలాల్లో పనులు మొదలై, ఈ కంపెనీలకు సంబంధించిన పనులు మొదలై, సచివాలయం పూర్తయిపోయి
వాళ్ళకి సంబంధించిన ఉద్యోగస్తుల భవనాలు కూడా 90% పూర్తి అయిపోయినాయి. అవి కూడా పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే, అలాగే శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పూర్తి చేసి ఉంటే అక్కడే ఉంటారు కదా అందరూ. కలకలాడుతూ ఉంటుంది, వెళ్తూ వస్తూ రాకపోకలు నడుస్తాయంటారా? ఇప్పుడు రాకపోకలు నడుస్తాయి. దాంతోపాటు ఈ రహదారుల గురించి కూడా చాలా చిత్ర విచిత్రాలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లాంటిది అంటే భూమి లోపలే, భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండాలి అంటే భూమి లోపలే ఏ విధంగా డ్రైనేజీ కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి వైర్లు కావచ్చు, లేదంటే టెలిఫోన్కి సంబంధించింది కావచ్చు, కేబుల్కి సంబంధించింది కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే ఏర్పాటు చేసేటప్పుడు అవి ఎంత లోతుగా ఇవి పెట్టాలి, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా, మరి దానికి ఏ విధమైనటువంటి గట్టిగా ఉండటం కోసం ఏ విధమైనటువంటి మామూలు పైపులు వాడాలి, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి, ఇవన్నీ అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కిలోమీటర్కి అంతా ఎంత అంటే ఆ వెళ్ళి దాన్ని చూసిన వాళ్ళకి తెలిసింది. మాట్లాడుకోవడానికి ఏముంది, ఏదైనా మాట్లాడుకోవచ్చు. దాని భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక బ్లూ ప్రింట్లో ఇస్తేనే ఇది హెరిటేజ్ నగరంగా గుర్తించారు. హెరిటేజ్ నగరం అంటే కాలుష్యం లేకుండా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక నగరాన్ని ఎలా నిర్మించవచ్చు అని చెప్పని ఇంతకుముందు ఉన్న రాజధానులు అవి ఉండ నగరాలని విస్తరించారు. కానీ ఇప్పుడు ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు, ఆయన నగరాన్నే సృష్టిస్తున్నాడు. మరి సృష్టించేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, గ్రీనరీ ఎలా ఉండాలి, ఆయన వేసుకున్నటువంటి నమూనాలు ఎంత అద్భుతంగా దాన్ని డిజైన్ చేశారో అంతకంటే అద్భుతంగా నిర్మించాలనేది ఆయన తాపత్రయం. చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, ఎందుకంటే ఈ కొన్ని కఠినతరంగా ఉంటాయి కాబట్టి చూసేవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఆ రైతులకు కూడా కొంచెం ఇబ్బంది జరిగితే జరగవచ్చు, కాదని నేను అనట్లేదు. కానీ వన్స్ ముందుగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తయిపోతే, అక్కడ కార్యకలాపాలన్నీ మొదలైపోతే, ఇది మా రాజధాని అని చెప్పిన రూపురేఖలు ఏర్పాటైతే ఆ తర్వాత కొంచెం నిదానం, ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనూ ఈ స్థాయిలో విస్తరించలేదు కదా. ఒక టర్మ్లోనే అంటే లేదంటే ఒక 5 సంవత్సరాల్లోనే ఎక్కడా కూడా ఇట్లా రాలేదు కదా. కొన్ని దశాబ్దాలు పట్టింది. హైదరాబాద్ నగరం ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది. చెన్నైకి విస్తరించడానికి అవకాశం లేకుండా పోయింది. బెంగళూరు అదే పరిస్థితిలో ఉంది. అలాంటి ఇబ్బందులు అమరావతికి రాకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కొన్ని పరిశ్రమల వల్ల కాలుష్యం రాకుండా ఉండాలి అని చెప్పని, కాలుష్యం రానిటువంటి వాటికి మాత్రమే అంటే ఆఫీసులకు మాత్రమే అనుమతులు ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. దానికి కొంతమంది పరిశ్రమలు రాకపోతే ఎట్లా, అది రాకపోతే ఎట్లా, ఇది రాకపోతే ఎట్లా వస్తారు. ముందుగా నగర నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ చూస్తున్నాం, లేదా ఏ నగరం అన్నా తీసుకోండి, ఈ కాలుష్యం వల్ల ఎంత ఇబ్బంది పడిపోతా ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పని ఆయన ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తా ఉన్నారు. అది కనుక సంపూర్ణం అయితే ఇప్పుడు ఆయన చూడకపోవచ్చు, ఎందుకంటే మొత్తం అంటే ఇంకొక 10 సంవత్సరాలు అంటే ఆయన ఓకే. ఆ తర్వాత ఈ విస్తరించే ఈ మహానగరాన్ని ఆయన చూడలేకపోవచ్చు, కానీ మనం చూడలేకపోవచ్చు. కానీ మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా రేపొద్దున జీవితం గుర్తుపెట్టుకోండి, ఈ నగరంలో మనకి ఇల్లు ఎందుకు లేదురా అని చెప్పని బాధపడే ఆలోచన వస్తుంది ప్రతి మానవుడికి కూడా. ఆంధ్ర రాష్ట్రంలో మనకు కూడా ఒక ఇల్లుంటే బాగుండొచ్చు కదా, మనం కూడా ఇంత ప్రశాంతంగా ఆక్సిజన్ పీల్చుకుంటూ కాలుష్యం లేకుండా మనం కూడా జీవించవచ్చు కదా అనే ఆలోచనకు వస్తారు. అంత గొప్పగా తీర్చిదిద్దబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ చూసినాకనండి ఇప్పుడు ఆ వణుకు మొదలైంది నిస్సందేహంగా. అంటే ఇప్పటికే ఇట్లా ఉంటే రేపు పొద్దున ఇది ఒక రూపురేఖలంటూ ఏర్పడితే, రేపు ఆ కార్యక్రమాలన్నీ జరిగితే, ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు మళ్ళీ జాతీయ రహదారుల్లో కలిస్తే, ఆ రాకపోకలు జరుగుతూ ఉంటే, ఇంకా ఆయన అనుకున్నట్టు ఆ క్రీడా ప్రాంగణాలు ఇవన్నీ కూడా పూర్తి అయిపోయి ముందుకు వెళ్ళిపోతే, మీరు అది ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడే ఎట్లా ఉంటే. అంటే ఇవన్నీ కూడా ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో, ఒక 5 సంవత్సరాల్లోనో పూర్తయితే కావు. కొన్ని అవుతాయి, కొన్ని వరకు అవుతాయి. ఇప్పుడు రేపు పొద్దున్న నేను చెప్పినట్లు ఈ అధికారుల భవనాలు కావచ్చు, న్యాయమూర్తుల భవనాలు కావచ్చు, ఎమర్జెన్సీ శాసనసభ్యులకు సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా రేపు పొద్దున వాళ్ళు అక్కడే ఉంటే, అన్ని వేల మంది అక్కడ ఉంటే
దాంతోపాటు రేపొద్దున ఇంకా వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి కదా. ఒక న్యాయమూర్తికి ఎంతమంది ఉంటారు? అటెండర్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు, వంట వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉండాలి కదా. కాబట్టి దానికి వచ్చే ఆదాయం ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి ఊహించుకోండి. రాష్ట్రానికి రేపొద్దున ఇప్పుడు కడుతున్నారు, అద్దెలు కడుతున్నారు కదా. విజయవాడలో కడుతున్నారు, గుంటూరులో కడుతున్నారు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కడతానే ఉన్నారు. రేపొద్దున ఇవన్నీ కూడా అక్కడే పనులు జరుగుతూ ఉంటే ఆయన ఇప్పుడు కృష్ణానది మీద 3 వంతెనల నిర్మాణాన్ని మొదలు పెట్టాలనుకున్నారు. రేపు ఆ కనెక్టివిటీ వచ్చిందనుకోండి, నాకు తెలిసి విజయవాడ, గుంటూరు, అమరావతి, తెనాలి, ఇటు నందిగామ వరకు ఈ మహానగరం విస్తరించిద్దని అయితే నేను భావిస్తున్నాను. అప్పుడు ఈ ఇంత పరిధిలో కనుక రేపు ఈ మహానగరం ఏర్పాడైపోతే చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో. ఇంకా అప్పుడు ఇంకా ఏమైపోతారు. ఆ పార్టీకి మనుగడ అనేది కష్టం నాకు తెలిసినంత వరకు. అందుట్లో అనుమానమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఇలా చేసుకుంటే వెళ్తే ఇంకా ఆ పార్టీ గురించి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా రఫా మేము నరుగుతాం, చంపుతాం అని చెప్పని అంటున్నారు తప్ప, వస్తే చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పట్లేదు. అంటే చంపుతా అంటే ఇప్పుడు అభివృద్ధిని చంపడం అంటారా మీరు? నిస్సందేహంగా మనుషుల్ని చంపుతా ఉన్నారు, అభివృద్ధిని చంపేస్తా ఉన్నారు. మరి 5 సంవత్సరాల అభివృద్ధిని ఏ విధంగా అయితే చంపేశారో ఇప్పుడు కూడా అలానే చంపేయాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని రేపు ప్రజలు ఆశీర్వదిస్తారని అయితే నేనైతే భావించట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.